place where they told you what to chase, told you how to run the race. Every move was on the page, but I didn't like their way. Had to fight and misbehave, had to find a way to change, had to leave to find my way. Caught up in a daydream, I beat my mind up there almost daily. It's how I pass time, no opinions safely. It's how I understand what I want in this place, see. Cause everybody wanna tell you bad things. What could go wrong, what fame brings, but success is a finicky thing. దేన్ని మీరు ప్రయారిటీ కింద చూస్ చేసుకొని ఫోన్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది? ఇప్పుడు మీరు అప్గ్రేడ్ అవ్వాల్సినటువంటి మొబైల్ ఫోన్లో లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. చాలామంది ఆన్సర్ అన్నీ అని చెప్పి చెప్తారు. ఆల్మోస్ట్ అన్నీ అనేటువంటి ఫోన్ అయితే మేబీ ఎక్కడ ఉండదు. ఏదో ఒక లోపం అయితే లేదా ఏదో ఒక కొంచెం మనం సాక్రిఫైస్ అయితే చేయాల్సి ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క ఫ్యూచర్ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ రెడ్మీకి సంబంధించినటువంటి K50 Pro. మోస్ట్లీ దీన్ని మన ఇండియాలో షామీ 12 సిరీస్లో తీసుకొని వస్తారా, లేదు అన్నట్లయితే కనుక పోకో కింద తీసుకొస్తారా? ఒకవేళ పోకోలో మన ముందు తీసుకొచ్చారు అన్నట్లయితే కనుక ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది వచ్చేటప్పటికే పోకో F4 Pro అనేటువంటి పేరుతో తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. జీటీ అయితే కాదు. అండ్ జీటీ వీడియో కూడా కావాలా? వీడియో కావాలనుకుంటే ఇప్పుడే లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియోకి కనుక ఈసారి నేను లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను కానీ క్రాస్ అవ్వకుండానే వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తున్నా. ఈసారి నేను అట్లా చేయను. సో లైక్స్ క్రాస్ అయిన తర్వాతే ఆ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. నేను 5K లైక్స్ ఇస్తున్నాను. 5K లైక్స్ క్రాస్ అయిన వెంటనే పోకో F4 Pro GT మొబైల్ ఫోన్ని మీ ముందుకైతే అన్బాక్సింగ్ తీసుకొస్తాను. సో ఇది వచ్చేటప్పటికే ప్రో, మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే పోకో F4 Pro అనేటువంటి పేరుతోనే మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ షామీ 12 సిరీస్లో లాంచ్ చేస్తే మేబీ ఇది 12X, లేదు అన్నట్లయితే షామీ 12, లేదు అన్నట్లయితే ఇంకేదన్నా పేరుతో వచ్చినా ఆశ్చర్యపడాల్సి లేదు. ప్రీవియస్లీ ల్యాప్టాప్స్ లేదా కంప్యూటర్ జనరేషన్లో మీరు చూసారంటే ఇంటెల్ నెంబర్ 1 ప్లేస్లో ఉండేది. ఆ తర్వాత AMD ఉండేది. AMD ఎక్కువ హీట్ జనరేట్ చేస్తుంది అనుకుంటూ చిన్నగా ఇంటెల్ని ఏ విధంగా అయితే మనకు ఓవర్టేక్ చేస్తుందో సేమ్ అదే విధంగా మీడియాటెక్ కూడా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ఓవర్టేక్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ ప్రాసెసర్ ఒక్కటే కాదు, దీంట్లో వచ్చేటప్పటికే క్వాడ్ HD ప్లస్ డిస్ప్లే, అది కూడా ఓలెడ్ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్తో మనకు రావడం జరుగుతుంది. దీంట్లో HDR10 బిట్ ప్యానల్ అయితే యూజ్ చేశారు. HDR10, HLG అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా మనకి ఇందులో సపోర్ట్ చేయటం మరొక విశేషం. ఇవే కాదండో, దీంట్లో మనకి డాల్బీ అట్మాస్ ఆడియో అలాగే మనకి డాల్బీ స్టీరియో స్పీకర్స్ కూడా మనకి ఇందులో రావటం మరొక విశేషం. దీంతో పాటు ప్యారలల్గా మనకి ఛార్జింగ్ టెక్నాలజీలో కూడా ఏకంగా వీళ్ళు 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇందులో సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇట్లా ఎన్నో ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చూసేయండి, ఆ తర్వాత మరిన్ని డీటెయిల్స్ దీని గురించి మనం మాట్లాడుకుందాం. గుర్తుంది కదా, 5K లైక్స్ క్రాస్ అయ్యేలాగా చూడండి. మీ ముందుకి పోకో F4 GTని కూడా అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ Vaasutechvlogs. సో రెడ్మీ K50 Pro అనే బ్రాండింగ్ చూడొచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ సేమ్. రైట్ మీరు చూసారంటే 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అలాగే 2K డిస్ప్లేతో మనకి ఇది రాబోతుందని చెప్పి మనం ఇక్కడైతే చూడొచ్చు. బాటమ్ ఏం లేదు, ఇక టాప్ చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి వేరియంట్ ఇది 8GB ప్లస్ 128GB. చైనీస్ లాంగ్వేజ్లో ఇది సిల్వర్ అని ఉంది. నాకెలా తెలుసు అనుకుంటున్నారా? సో నేను తెప్పించింది సిల్వర్ కలర్ కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ ఇది వచ్చేటప్పటికి హైరెస్ ఆడియో వైర్లెస్ అలాగే హైరెస్ ఆడియో వైర్ కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ రెడ్మీకి సంబంధించినటువంటి బ్రాండ్ లోగోను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక కార్టూన్ బాక్స్ను అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ దీంట్లో ఏముంటుందో మనందరికీ తెలిసిందే, ఒక సిమ్ ఎజెక్టింగ్ టూల్తో పాటు TPU కేస్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. పర్వాలేదు, బిల్ట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక్కడ మనకి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో మొబైల్ ఫోనే ఉంది. సో దీన్ని మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల ఏమేమి కంటెంట్ ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒక లుక్ వేసేద్దాం. ఇక్కడ మనకి 120 వాట్స్కి సంబంధించినటువంటి PD ఛార్జింగ్ టెక్నాలజీ కలిగినటువంటి ఛార్జింగ్ బ్రిక్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. 0 to 100% ఇది కేవలం 19 minutesలో ఛార్జ్ అవ్వగలదు. అండ్ అఫ్ కోర్స్ ఇందులో మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మనకు ప్రొవైడ్ చేశారు. సాధారణంగా మనం ఇక్కడ బ్యాటరీ దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, అలాంటి అవసరం లేకుండా సో 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని కూడా మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ప్యారలల్గా ఇక్కడ ఒక హై క్వాలిటీకి సంబంధించినటువంటి USB డేటా కేబుల్, అది కూడా Type A to Type Cని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో హియర్ ఇట్ ఈస్ ద బ్యూటిఫుల్ డిజైన్ అండ్ ఇదంతా కూడా మనకి సిల్వర్ కలర్లోనే మనకి రావటం అయితే జరుగుతుంది. సో రీసెంట్గా నేను రెడ్మీ K40S అన్బాక్సింగ్ చేసాను చూసారా, సేమ్ అదే విధమైనటువంటి డిజైన్తో, కాకపోతే కర్వ్డ్ ఎడ్జెస్తో మనకి ఇది రావటం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ని కూడా మనం ఒకసారి ప్లేస్ చేసి అయితే చూద్దాం. సో దీని లుక్ ఎలా ఉంది ఏంటి అనేది.
అబ్సల్యూట్లీ ఫిట్ అయింది. ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా ఈవెన్ మీకు ఎక్కడి నుంచైనా అంటే పైనుంచి మీకు కింద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా తక్కువే. ఎందుకంటే కార్నర్ ఎడ్జెస్ అన్నీ కూడా మనకి కొంచెం హైట్గా రావటం అయితే జరుగుతుంది. సో విచ్ ఈస్ వెరీ కూల్. రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని మనకు ప్రొవైడ్ చేశారు. బాటమ్ మీరు చూసారంటే ప్రైమరీ స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే మనకి ఇక్కడ సిమ్ స్లాట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ మీరు చూసారన్నట్లయితే ఏం లేదు. ఇక టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే ఐఆర్ బ్లాస్టర్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్తో పాటు మరొక డ్యూయల్ స్టీరియో స్పీకర్కి సంబంధించిన గ్రిల్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇదంతా కూడా ప్లాస్టికే, పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్, కాకపోతే అల్యూమినియం కైండ్ ఆఫ్ ఫినిష్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇక రేర్ మీరు చూసారంటే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కింద ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, మరొక 2 మెగాపిక్సెల్ ఇచ్చారు. కానీ 2 మెగాపిక్సెల్ బదులు 5 మెగాపిక్సెల్ తెచ్చుంటే బాగుండేది. అలాంగ్ విత్ ట్రూ టోన్ ఫ్లాష్ని కూడా మనం చూడొచ్చు. ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ గ్లాస్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. రేర్ వచ్చేటప్పటికే ఇది ప్లాస్టిక్ అయితే కాదు, మనకి గ్లాసే, బట్ కార్నింగ్ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ అయితే మనకు ముందుకు తీసుకొని రాలేదు. ఇక ఫ్రంట్ మనకు ఒక స్క్రీన్ గార్డ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ ఓలెడ్ డిస్ప్లేని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. విచ్ కమ్స్ విత్ 120 హెడ్స్ డిస్ప్లే. అందులో కూడా మనకి ఇది 2K రెజల్యూషన్కి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో మీకు డాల్బీ విజన్, HDR10+, అలాగే మ్యాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే 1200 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. డిస్ప్లే మాత్రం అమేజింగ్. ఇందులో వన్ ఆఫ్ ద హైలైట్ ఇది. అండ్ మరొక హైలైట్ దీంట్లో ఉండేటువంటి ప్రాసెసర్. దీంట్లో మీకు మీడియాటెక్ డిమెన్సిటీకి సంబంధించినటువంటి 9000 SoC చిప్సెట్, ద బీస్ట్ అనే చెప్పొచ్చు. ఈవెన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 కన్నా కానీ ఇది బెటర్గా మనకు వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద 3.3 GHz క్లాక్ స్పీడ్ పై. ఇన్ఫాక్ట్ ఇందులో మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. ఆఫ్ కోర్స్ ఇది వైఫై ఆలియన్ 6 కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మై డివైస్లోకి వెళ్తున్నాను. MIUI 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అయిన తర్వాత నేను కెమెరా శాంపిల్స్ ఇస్తాను. బెటర్ అవుట్పుట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీంట్లో ఖచ్చితంగా మనం చూడాల్సింది డిస్ప్లే. ఇక్కడ డిస్ప్లే రెజల్యూషన్లో మనకి ఇక్కడ WQHD+ డిస్ప్లేని అయితే మన ముందు తీసుకొచ్చారు. డీటెయిలింగ్ అయితే ఫ్యాంటాస్టిక్ ఉంటుంది. ముఖ్యంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇదే ఇక్కడ హైలైట్. ఇక రీఫ్రెష్ రేట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే స్టాండర్డ్, డిఫాల్ట్ లేదా కస్టమ్లోకి వెళ్ళి మనం ఇక్కడ 120 లేదా 60 హెడ్స్ కింద మనమైతే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక సెక్యూరిటీ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తెచ్చారు. ఇది ఒక్కటే నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది. ఇది కూడా మనకి అండర్ డిస్ప్లే తీసుకొచ్చుంటే రియల్లీ అమేజింగ్. సో ఈవెన్ ఒకసారి ఇక్కడ వీడియో క్వాలిటీ కూడా మీరు అబ్జర్వ్ చేశారనంటే డీటెయిలింగ్ ఫ్యాంటాస్టిక్. ఈవెన్ వీడియో క్వాలిటీ మీకు స్టీమ్ అవుతుంది కూడా. ఇక్కడ 2160p మీద మనకి ఇక్కడ స్టీమ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఎక్స్ట్రాడినరీ. ఒకసారి HDR10 కంటెంట్ని కూడా మనం చూసేద్దాం. రియల్లీ అమేజింగ్. ఇక ఆడియో విషయానికి వచ్చారు అన్నట్లయితే సో ఆడియో కూడా లౌడ్గానే ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. డాల్బీ ఆడియోతో పాటు హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది అరౌండ్ మీకు 206 గ్రామ్స్గా మనకు రావటం అయితే జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. ఇక ఒకసారి దీంట్లో మనకి కెమెరాలో వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వీడియోలోకి వెళ్తున్నాను. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు 720 30 FPS నుంచి స్టార్ట్ చేసుకొని 1080 30, 1080 60, అలాగే 4K 30 FPSలో కూడా మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ మీకు ఫ్రంట్లో మీరు చూసారన్నట్లయితే 720 అలాగే 1080pలో వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక రెగ్యులర్ ట్రెడిషనల్ మనం షామీ టిపికల్ ఫోన్స్ అన్నిట్లో ఏ విధంగా అయితే చూస్తుంటామో సేమ్ అదే విధంగా మనం ఇందులో కూడా చూస్తుంటాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో. అయితే నిజంగా చెప్పాలన్నట్టయితే ఫెంటాస్టిక్ మొబైల్ ఫోన్. ఇన్ఫాక్ట్ దీన్ని చైనాలో లాంచ్ చేసినటువంటి ప్రైస్ కూడా మంచి ప్రైజింగ్లోనే లాంచ్ చేశారు. 8+128GB బేస్ వేరియంట్ సుమారుగా 35,000 రూపాయలకేమో లాంచ్ చేశారు, విచ్ ఈస్ క్వైట్ డీసెంట్. ఒకవేళ మన ఇండియాలోకి దీన్ని తీసుకొచ్చారు అన్నట్లయితే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 40,000 రూపాయల దాకా పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ 40,000 రూపీస్ అయినా కానీ వర్త్ ఫర్ మనీ అనే నా అభిప్రాయం.
మొదటిగా దీంట్లో ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే డే టు డే లైఫ్లో అయితే ఫెంటాస్టిక్, టెంపరేచర్ కంట్రోలింగ్ అంతా కూడా ఎక్స్ట్రాడినరీ. ఈవెన్ ఒకవేళ మీరు కనుక ఒక ప్రో గేమర్ అయి ఉన్నట్లయితే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. దీంట్లో మీకు పబ్జీ వచ్చేటప్పటికి, అంటే ఇది వచ్చేటప్పటికే చైనీస్ వర్షన్ ఇంకా ఆప్టిమైజ్ అయితే అవ్వలేదు రూమ్, అలాగే యాప్ కూడా మనకి ఇంకా ఆప్టిమైజ్ అవ్వలేదు. సో ప్రస్తుతం మనకి ఫుల్ హెచ్డీలో గ్రాఫిక్స్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది, బట్ ఆప్టిమైజ్ అయింది అన్నట్లయితే కనుక అల్ట్రా హై డెఫినేషన్లో కూడా మీరు గేమ్ ఆడొచ్చు. ఎక్కడ ల్యాగ్ కానీ హ్యాంగ్ కానీ లేదు. ఈవెన్ యాస్ఫాల్ట్ 9లో గ్రాఫిక్స్ కూడా సింప్లీ అమేజింగ్. ఇక డే టు డే లైఫ్లో గేమింగే ఆ రకంగా పెర్ఫామ్ చేస్తే డే టు డే లైఫ్లో యాప్స్ ఎంత విషయం అండి దీనికి, నిజంగా అమేజింగ్. దీంట్లో మనకి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్తో పాటు UFS 3.1 స్టోరేజ్ని మన ముందు తీసుకొచ్చారు. ఇప్పుడు దాకా ఉన్నటువంటి వాటి అన్నిటిలో టాప్ నాచ్ ఇవే. ఇన్ఫ్యాక్ట్ మనకి దీంట్లో ర్యామ్ మెమరీ ఫీచర్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ఇందులో మనకి మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. సో ఇంటర్నల్గా స్టోరేజ్ మెమరీ, అఫ్ కోర్స్ ఇవి ప్రీమియం ఫ్లాగ్షిప్స్ కాబట్టి మెమరీ కార్డ్ ఫీచర్ అయితే మనం చూడం. 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి WHD+ డిస్ప్లేని, అది కూడా 2K డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. డాల్బీ విజన్, HDR10+, HLG, సో వగేరా వగేరా అన్నీ కూడా ఇందులో సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆడియోలో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, అందులో కూడా డాల్బీ అట్మాస్, అలాగే హైరెస్ వైర్డ్ అండ్ వైర్లెస్ టెక్నాలజీ సపోర్ట్ కూడా మన ముందుకి నిజంగా అమేజింగ్. సో మీరు వీడియోని ఆస్వాదించేటప్పుడు ఆ ఆడియో క్వాలిటీ కూడా మిమ్మల్ని ఎక్కడా కూడా డిసప్పాయింట్మెంట్ అయితే చేయదు. ఈవెన్ ఇదే కాదు, మనకి ఇందులో బ్రైట్నెస్ కూడా 1200 నిట్స్ రావడం జరుగుతుంది. సో డే లైట్లో పర్టికులర్గా మంచి ఎండాకాలం మధ్యాహ్నం 12 గంటలకు మీరు ఈ డిస్ప్లేని చూసినా కానీ ఎక్కడ ఎటువంటి డిఫికల్టీస్ లేకుండా కంటెంట్ అంతా కూడా మీరు చూడొచ్చు. ఈవెన్ దీంట్లో మనకి ప్రొటెక్షన్ విషయానికి వచ్చారంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటిలోనూ మనకి గ్లాస్ ఇచ్చారు. బ్యాక్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5ని తీసుకొస్తే ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ గ్లాస్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక సైడ్ అంతా కూడా మనకి అల్యూమినియం బిల్డ్తోనే మనకి దీన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇక కెమెరా సంగతి ఏంటి అంటే దీంట్లో మనకి 108 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ని అయితే మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఈస్ క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా శాంపిల్స్ అన్ని. ఈవెన్ మనకి ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. వీడియోలో స్టెబిలైజేషన్తో పాటు లో లైట్ ఫోటోగ్రఫీ కూడా బాగానే ఉంటుంది. ఇంకా మన ఇండియాకి వచ్చేటప్పటికే దీని ఆప్టిమైజేషన్ మరింత బెటర్గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 20 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఈస్ క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ని అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. ఇక దీంట్లో వైర్లెస్ కమ్యూనికేషన్ విషయానికి వచ్చారంటే వైఫై అలియన్స్ 6, బ్లూటూత్ 5.3 టెక్నాలజీ, NFC ఇలాంటివన్నీ ఫీచర్స్ కూడా మనకి ఇందులో రావడం జరిగింది. స్టాండర్డ్ IR బ్లాస్టర్ని కూడా మనకి ఇందులో తీసుకొని వచ్చారు, బట్ 3.5mm జాక్ అయితే మనకి ఇందులో రాదు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో నాకు కొంచెం నచ్చని విషయం ఏదైనా ఉంది అని అంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకొచ్చారు. ఇంత ఇచ్చి నాకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ ఈ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్కి సంబంధించినటువంటి పనితీరు అంతా కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఒక విషయం ఏంటి అంటే సాధారణంగా మనం చూసేటువంటి అన్ని ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్లో కూడా మనకి 4000 లేదా 4500 mAh ఆఫ్ ద బ్యాటరీనో మనం చూస్తుంటాం. కానీ ఇందులో మ్యాసివ్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ విచ్ కమ్స్ విత్ 120 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. 0 to 100% ఛార్జ్ అవ్వడానికి కేవలం 19 నిమిషాలు మాత్రమే టైం తీసుకోవడం జరుగుతుంది, విచ్ ఈస్ వెరీ కూల్ అనే నా అభిప్రాయం. సో ఓవరాల్గా చూసారు అన్నట్లయితే ఒక మంచి పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి ఒక మొబైల్ ఫోన్ అని మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని మన ఇండియాలో తీసుకొస్తే నా ఉద్దేశం ప్రకారం సుమారుగా 38 నుంచి 40 వేల రూపాయల మధ్యలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు ప్రైసింగ్ గురించి లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు రిప్లై ఇస్తాను. ఇక ఫైనల్ కన్క్లూజన్, ఎవరికి మొబైల్ ఫోన్ అని అంటే ఎవరైతే గేమింగ్లో ప్రో లెవెల్, అలాగే వీడియో కన్జంప్షన్లో హై అండ్ ఈవెన్ ఆడియో టెక్నాలజీ కూడా, ఇంకా చెప్పాలంటే ఒక మాటలో అన్నీ ఉన్నటువంటి ఒక మొబైల్ ఫోన్, ఒక అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని మీరు త్యాగం చేయగలిగితే ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇది అతి త్వరలో మన ఇండియాకి షామీకి సంబంధించినటువంటి 12 సిరీస్లో కానీ లేదా పోకో F4 GT అనేటువంటి పేరు కాకుండా పోకో F4 Pro అనేటువంటి పేరుతో కానీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కదా. 5K లైక్స్ని కనుక క్రాస్ అయ్యేలాగా చూసారంటే పోకో F4 GT మొబైల్ ఫోన్ని కూడా మీ ముందుకైతే అన్బాక్సింగ్ తీసుకొస్తాను. సో వీడియోని ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.